వారి ఆశీస్సులతో ఇవాళ ఇంద్రకీలాద్రి మీద జిల్లా అధికార యంత్రాంగం గుడి దుర్గగుడి బోర్డే కాకుండా దుర్గగుడి యువ అధికారులు అందరం కలిసి అమ్మవారిని దర్శించుకుని రేపు 6వ తారీఖు 7వ తారీఖు 8వ తారీఖు ఈ 3 రోజుల్లో ప్రతి 12 సంవత్సరాలకి అమ్మవారికి కుంభాభిషేకం జరుగుతుంది. అది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు లోకేష్ గారు మంత్రులు అందరూ కూడా ఈ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ ఉత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు ఏ విధంగా చేయాలనేది అందరూ కూడా కూర్చుని ఆలోచించి ఈ ఉత్సవం ప్రతి 12 సంవత్సరాలకి వస్తుంది కాబట్టి ఎంతో మంది భక్తులు లక్షలాది మంది భక్తులు దర్శించుకోవడానికి వస్తారు. గత 12 సంవత్సరాల క్రితం పెద్దలు కంచికామ కోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి గారి చేతుల మీదుగా జరిగిన ఈ ఉత్సవం అంటే ఆయన వారసులైన విజయేంద్ర సరస్వతి గారి చేతుల మీదుగా 6వ తారీఖు ఉదయం 8 గంటలకి హోమం ద్వారా ప్రారంభం కాబోతుంది. కాబట్టి అందరూ కూడా చక్కటి భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మేము అందరం కూడా తలంచి ఇక్కడ ఏ విధమైన ఏర్పాట్లు చేయాలో ఆ విధంగా ఏర్పాట్లు చేయబోతున్నాం. ఈ యొక్క వ్రతం ద్వారా మనం ఆలయ విమాన గోపురాలను సంప్రోక్షణ చేయటం, ఈ సంప్రోక్షణ వల్ల ఆలయ తేజస్సు మరింత పెంపొందించే విధంగా ఉంటుంది వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా ఆలయంలో ఉన్న పండితులు, వేద పండితులు, పురోహితులు అందరూ ఈ కార్యక్రమాన్ని క్రతువుని నిర్వర్తిస్తారు. కాబట్టి ఈ క్రతువు వల్ల ఆలయం మళ్ళీ పునర్జీవమయ్యి శక్తివంతంగా తయారయ్యే విధంగా ఉండబోతుంది. ఈ కార్యక్రమానికి పెద్దలందరూ కూడా 6, 7, 8 తారీఖున నిశ్చయించారు. మళ్ళీ ప్రతి 12 సంవత్సరాలకి వచ్చే ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా దేశ విదేశాల నుంచి వచ్చి భక్తులందరూ అమ్మవారిని దర్శించుకుని ఎటువంటి లోటుపాట్లు లేని ఏర్పాట్లు చేయబోతున్నాం. అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటామని కోరుకుంటూ అందరం కూడా ఇవాళ సమీక్షించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలో కూడా మీ అందరికీ ఎప్పటికప్పుడు మనం చూసాం. విజయవాడ జిల్లా అధికారులు కానీ, దేవాదాయ అధికారులు కానీ, మొన్న విజయవాడ దసరా ఉత్సవాలప్పుడు కానీ, తర్వాత జరిగిన అనేక కార్యక్రమాల్లో క్రౌడ్ మేనేజ్మెంట్ దాని నుంచి ఏది కూడా చిన్న ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా నిర్వర్తించారు. మనం చూస్తే పోలీసు వారు మంచి పోలీస్ కంట్రోల్ ఏర్పాటు చేసి ఎక్కడా దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి నిమిషం కలెక్టర్ గారు కానీ, పోలీస్ కమిషనర్ కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ, ఆలయ ఈఓ గారు కానీ, చైర్మన్ గారు కానీ అందరూ కూడా బ్రహ్మాండంగా ఆలయ ట్రస్ట్ బోర్డు కానీ, అధికారులు కానీ బ్రహ్మాండంగా దసరాని ఎంత భారీగా విజయం సాధించారో దాన్ని మరింత మంది భక్తులు వచ్చే ఉంటుంది. కాబట్టి వాళ్ళు జాగ్రత్తలు తీసుకుని మరింత చక్కగా తీసుకెళ్ళడానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ కూడా తప్పకుండా అమ్మవారి ఆశీస్సులు అందాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఎన్టీఆర్ జిల్లా టీమ్ ఎన్టీఆర్ ఏ కార్యక్రమం ఇప్పుడే అలాగే జన్మస్థానాలు, అలాగే యువ గారు, అధికారులందరి సమయంలో, అలాగే టెంపుల్ గవర్నమెంట్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు టెంపుల్ పనితీరు అలాగే ఈ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి చేస్తున్నారు. ఈసారి కూడా వచ్చే ఈ మహాత్మ దీన్ని ఇక్కడ కూడా ఎక్కడ లేకుండా సామాన్య భక్తులు పెద్దపీట అదే ప్రకారంగా వచ్చే భక్తులు ఏ మాత్రం అసలు లేకుండా సేమ్ టైం ఎప్పుడు జరగాల్సిన ఈ మహాత్మాభిషేకం దాన్ని రికార్డ్ స్టాండర్డ్గా ఇక్కడ మీద ఓపెన్ చేయడానికి అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వచ్చే భక్తులకి నా విన్నపం ఒకటే, మీరు ఎంత భక్తిభావంతో వస్తారు అంతే పవిత్రంగా ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. దాంట్లో పాల్గొని ఖచ్చితంగా మీరు సంతృప్తితో అమ్మవారిని వస్తున్నప్పుడు మీకు కావాల్సిన సౌకర్యాల గురించి ఉన్న అలాగే ఇవన్నీ చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా లాస్ట్ టైం జరిగిన మన దసరా టైంలో చూసుకుంటే ఒక రోజుకి 2 లక్షల మంది ప్రతి సంవత్సరము పెరుగుతూ ఉంది. కాబట్టి ఈసారి రోజుకి 3 లక్షల మందిని కూడా హ్యాండ్ ఇప్పడానికి అవసరం లేదు. దీనికి ప్రభుత్వం నుంచి కూడా ఎప్పటికప్పుడు కావాల్సిన అన్ని సహకారాలు చేస్తున్నాం. కాబట్టి
మీ అందరి సహకారం, మీ అందరి ద్వారా కూడా ఈ మెసేజ్ ప్రత్యేకంగా ఈ మహాకుంభాభిషేకం ద్వాదశ వర్ష నియమం అంటుంది. 12 ఏళ్ళకు ఒకసారి పెద్ద దేవాలయాలు అన్నీ పాటించేవి, క్రమంగా అన్ని పాటించే దేవాలయాలు మళ్ళీ ఆ శక్తి పునః పెంచడానికి కానీ వీటన్నిటికీ సంబంధించి ఒక ప్రక్షాళనలాగా తర్వాత శక్తిని మళ్ళీ పెంచడానికి మనం 12 ఏళ్ళకు ఒకసారి కుంభాభిషేకం అనేది జరుగుతుంది. ఈ పైన అమ్మవారి శిఖరానికి వారి చేతులతో అది ప్రతిష్ఠించడం జరిగింది. దాన్ని ఇప్పుడు మళ్ళీ మనం ప్రక్షాళన చేస్తున్నాం. 3 రోజుల కార్యక్రమం, హోమాలు, పూజలు అన్నీ ఉంటాయి. మాత్రమే రామలేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ సంవత్సరం కూడా వివిధ రకాలైనటువంటి సంప్రోక్షణాదులు, పవిత్రోత్సవాలు ఇవన్నీ కూడా అంతర్గతంగా ఈ సంవత్సరం కూడా జరుగుతూనే ఉంటాయి. 12 సంవత్సరాలు హోమాలు వీటన్నిటికంటే కూడా విశేషంగా కుంభాభిషేకం చేయాలనేటువంటిది ఆగమ శాస్త్రంలో గీతమైనటువంటిది విధింపబడింది. దీన్ని ఇక్కడ శివరాత్రి దీక్షతో చేయమని చెప్పి శ్రీ కంచి రామకోటి పీఠాధీశ్వరులు ఆదేశించి ఉన్నారు. వారి యొక్క మంత్రాక్షరం తీసుకుని వారి యొక్క ఆదేశానుసారంగా శివరాత్రి దీక్షతో చేయడం జరుగుతోంది. కుంభ రాత్రిలో కూడా ఇది చేసుకున్నందువలన సూర్యుడు కుంభంలో ఉండగా చేసుకున్నందువల్ల కూడాను వీరి కుంభాభిషేకం అనేటువంటి నామధేయం ఒకటి. ఇది కాకుండా ఈ యొక్క విగ్రహాలకి కింద ఉండేటువంటి యంత్రాలన్నింటికీ కూడాను శక్తి పెరిగి వాళ్ళ పూర్తికి రావడం కోసం కూడాను 12 సంవత్సరాల హోమాలు చేయమని చెప్పబడింది. కాబట్టి కూడా ఈ కుంభాభిషేకాన్ని మనం నిర్వహిస్తున్నాము. ఇందులో మొదటి రోజున గణపతి పూజతో ప్రారంభం చేసి చివరి రోజున పూర్ణాహుతి 8వ తారీఖు 9:30 సుమారుగా 9:30 ప్రాంతంలో ఇది అభిషేకంతో ఈ యొక్క కార్యక్రమం ముగిస్తుంది. 3 రోజుల కార్యక్రమం. మధ్యలో మూలమంత్ర హవనాలు, తర్వాత ఈ స్థాపన, అగ్ని ప్రతిష్టాపన వగైరా ఉదయం సాయంత్రం కూడా విధి విధానంగా సాంప్రదాయం ప్రకారంగా ఆ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి.